మేడం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనగానే మీకేమనిపించింది? భయం ఏమైనా వేసిందా? లేదు, ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. రెండోసారి నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చింది. నేను చాలా సీనియర్ రాజకీయ నాయకురాలుగా నాకు ప్రజల్లో పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఎవరైనా ప్రత్యర్థి నేను ఎవరైనా సరే ప్రత్యర్థిగానే చూస్తాను. ఒకటి, ప్రజలకి నేనేం చేయగలను, నేనేం చేశానో, నేనేం చేస్తానో, రేపు నేనేం చేయబోతానో చెప్తాను. కాబట్టి ప్రజల యొక్క మద్దతు, ప్రజలు నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంతో. ఈ జిల్లా అరెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరిలోనే నేను సేవ చేసే, నాకు వివిధ హోదాల్లో సేవ చేసే అవకాశం వచ్చింది. నేను ఈ జిల్లాలోనే చదువుకున్నాను, ఈ జిల్లాలోనే పెరిగాను, ఈ జిల్లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఈ జిల్లాలోనే నేను ఉన్నాను, ఈ జిల్లాలోనే ఇప్పుడు ఉంటున్నాను. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం తో నా అనుబంధం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు, నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు నాకు మొట్టమొదటిగా సీట్ ఇవ్వటం జరిగింది. సీట్ ఇచ్చినప్పుడు నేను మరి ఆ సీటు కొన్నాళ్ళు ఒక 10 days 15 days లోపు నేను మళ్ళీ ఆ సీటు మార్చివేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలకు ఒక విధమైన నమ్మకం ఉండిపోయింది. ఇంటింటా అంతా ఆడపిల్ల తిరిగి ఆఖరికి సీట్ లేకుండా పోయిందనే భావన ఒకటి. అందరూ నన్ను ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి భవిష్యత్తు అన్నట్టుగానే నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేయగలిగాను. అన్నట్టుగానే నేను మళ్ళీ రాజ్యసభ ఎంపీ చేయగలిగాను. మళ్ళీ ప్రజారాజ్యం నుంచి నాకు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు ఈ పిఠాపురం నియోజకవర్గానికి. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఆ స్టార్ ద్వారా మిస్ అయింది. ఈ స్టార్ ద్వారా నేను ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయగలిగాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మరి నేను మధ్యలో ఒక గ్యాప్ ఎక్కడొచ్చిందంటే, సమైక్యాంధ్ర తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను 14 to 19 పోటీ చేయలేదు. కానీ 19లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అతి తక్కువ టైంలో వారు ఇచ్చిన నమ్మకానికి, ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేను పార్లమెంట్కి వెళ్ళగలిగాను. ఎప్పుడైనా సరే ఒక రాజ్యసభ సభ్యురాలుగా కావచ్చు, ఒక ఎంపీగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కావచ్చు, నేను ఎప్పుడూ ప్రజలను మర్చిపోలేదు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, నాకు పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. పిఠాపురం నియోజకవర్గంతో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రజలు నన్ను ఒక ఆడబొడుచుగా భావిస్తారు, ఒక ఇంటి బిడ్డగా భావిస్తారు. నన్ను ఆ వాళ్లతో ఉన్న అనుబంధం అంతేకాదు, కులాలకి మతాలకి అతీతంగా నన్ను అభిమానిస్తారు. ప్రతి ఒక్క ఏ కులమైనా, కాపులు ఎంతగా కాపు ఆడబోడ్చని ఓన్ చేసుకుంటారో, ఎస్సీస్ అదే విధంగా ఓన్ చేసుకుంటారు, బీసీస్ అదే విధంగా అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా నన్ను మా అమ్మాయి, మా ఇంటి మనిషి, మా మనిషి, మేము పిలిస్తే పలుకుతుంది వంగ గీత, మా నేత అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా గెలుపు, నా వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం అనేది మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి ప్రత్యర్థి గురించి దానికి భయపడాల్సింది లేకపోతే వేరేగా ఆలోచించాల్సినంత విధంగా నాకు అనిపించలేదు. అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 175 మంది 175 మీద పోటీకి ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.